విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస అపచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో జరిగిన 3 సంఘటనలు ఆలయ నిర్వహణపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. డిసెంబర్ 27న అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ కావటం, శుక్రవారం నిర్వహించిన శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే గోక్షీరంలో పురుగులు గుర్తించడం, అమ్మవారి పూజల్లో తాజా గోవుపాలు వాడాల్సి ఉండగా టెట్రాబిక్ పాలు వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మహామండపంలో కేక్ కటింగ్ కు ప్రయత్నించడం వంటి వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న వరుస అపచారాలకు సంబంధించి భక్తులు ఇప్పటికే మనోభావానికి దెబ్బతీసినట్లుగా గురవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అపచారాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆలయ సిబ్బందిని భక్తులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. విజయవాడకు కాదు, ఏకంగా అమరావతిలోనే ప్రసిద్ధిగాంచినటువంటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం రాష్ట్రంలోనే ఒక అత్యంత ప్రధానమైనటువంటి శక్తిపీఠంగా ఉంది. అలాంటి ఆలయాల్లో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో 3 సార్లు ఈ ఘటనలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. దాదాపుగా 3 సార్లు అంటే డిసెంబర్ 27వ తారీఖున అకస్మాత్తుగా పవర్ కట్ అవ్వటం అందరినీ కూడా విషయానికి గురి చేసింది. ఎందుకంటే సాధారణంగా భక్తులు రద్దీతో పాటు అమ్మవారికి నిత్య పూజలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఆలయం లాంటి ఒక మహాసన్నిధిలో ఇలాంటి పవర్ కట్ లాంటివి జరగటం నిజంగా అక్కడ ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నారు, ప్రత్యేకంగా తగినటువంటి ఆయా శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయం కలిసి ఆలయ నిర్వహణలో భాగస్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వీరందరూ కూడా ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది వీటికి చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేకంగా తగినటువంటి జాగ్రత్తలు అంటే తగినటువంటి సమయానికి బిల్లులు చెల్లింపు విషయంలో కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా వాటికి సంబంధించినవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నిటిపైన కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న అంటే ఉదయం నిర్వహించినటువంటి శ్రీచక్రార్చనలో కూడా అపచారం జరిగింది. ఈ శ్రీచక్రార్చనకి సంబంధించి ఉపయోగించినటువంటి ఆవు పాలలో పురుగులు గుర్తించినట్లుగా కూడా అక్కడ ఏదైతే ఆలయ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ పురుగులు కనిపించడంతో అర్చనను కొద్దిసేపు అర్చకులు నిలిపివేశారు. అమ్మవారి పూజల్లో తాజాగా గోవు పాలు వాడవలసి ఉండగా టెట్రా మిల్క్ పాలు ఏదైతే ఇటు ఉపయోగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. టెట్రాబిక్ పాలు వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అర్చకులు. ఇప్పటికే వెంటనే ఆలయ వాట్సాప్ గ్రూపుల్లో గోవు పాలు పంపించాలని అర్చకులు మెసేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా అరగంట తర్వాత గోవు పాలను తీసుకొచ్చినట్లు కూడా ఆలయ సిబ్బంది తెలియజేశారు. అయితే అరగంట పాటు అర్చన నిలిచిపోవడంతో భక్తులందరూ కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా అమ్మవారి సన్నిధి అంటేనే ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం, అమ్మవారు ప్రత్యక్షంగా వెలిసినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, భక్తులు కూడా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి చోట్ల ఇలాంటి లోపాలు జరగడం ఏంటి, చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి జరిగినటువంటి తర్వాత అంటే మళ్ళీ గోపాలు వచ్చిన తర్వాత కానీ శ్రీచక్రార్చన కొనసాగించలేదు. అంటే ఏం జరుగుతా ఉంది అసలు అమ్మవారి ఆలయంలో, ఎందుకో ఇటు ఆలయ అధికారులందరూ కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తూ ఉన్నారు, దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా పలుమార్లు ఈ వ్యవహారం పైన అంటే పవర్ కట్ అయినటువంటి విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యి అటు మంత్రి గొట్టిపట్టినైతే కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు, ఎక్కడ అలసత్వం జరుగుతుంది, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని కూడా జరుగుతుంది. మరొక వైపు కనుక చూసుకుంటే మహామండపం అంటే అమ్మవారి ఏదైతే సన్నిధిలోకి వెళ్ళడానికి ఒక మహామండపం ఉంటుంది. ఆ మహామండపంలో కూడా నిన్న మధ్యాహ్నం ఏదైతే కేక్ కటింగ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుంది. ఇది 3వ ఘటనగా చూసుకోవాలి. ఈ నెల రోజుల వ్యవధిలోనే ఏ విధంగా అసలు అమ్మవారికి సంబంధించినటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి అపచారాలు జరుగుతున్నాయి అంటే అధికారులు పూర్తిగా ఇంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సెక్యూరిటీ సిబ్బంది దగ్గర నుంచి అధికారులు అందరూ కూడా ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కానీ వీరి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.